స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా అధికార కాంగ్రెస్ ను ఏ పాయింట్ మీద ఇరకాటంలో పెట్టాలన్నది బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిందనే చెప్పాలి. సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ కౌంటర్లకు అడ్డుకట్ట వేస్తుండటంతో ఆ పార్టీకి ప్రశ్నించేందుకు ఓ టాపిక్ దొరకని పరిస్థితి తలెత్తింది. దీంతో పార్టీ ఫిరాయింపులనే ప్రధాన అస్త్రంగా చేసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందని తెలిసింది. ఇన్ని రోజులు రుణమాఫీ గురించి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించింది. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కంటే ముందే రేవంత్ సర్కారు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి బీఆర్ఎస్ ను దెబ్బకొట్టింది. ఇక నిరుద్యోగుల ఆందోళన గురించి బీఆర్ఎస్ ప్రస్తావించాలనుకుంది. కానీ మరో డీఎస్సీ వేస్తామని చెప్పి డీఎస్సీ అభ్యర్థులను రేవంత్ సర్కారు శాంతింపజేసింది. గ్రూప్ 2 వాయిదా వేయడంతో పాటు పోస్టుల పెంపుపైన చర్చిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సభలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కు పెద్దగా పాయింట్లు దొరకడం లేదు. అందుకే పార్టీ ఫిరాయింపులను ప్రధానంగా ప్రస్తావించనుందని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన వాళ్లలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఈ విషయంపై బీఆర్ఎస్ చర్చించే ఆస్కారం ఉంది. అయితే గతంలో ఫిరాయింపులపై ప్రత్యర్థి పార్టీల నుంచి ప్రశ్నలు ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఇప్పుడు అదే అంశంపై ప్రశ్నించబోతుండటం కాస్త విడ్డూరమే. మరోవైపు నిరుద్యోగ భృతి సహా పెండింగ్లో ఉన్న హామీల గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉంది. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.